అందరికీ నమస్తే. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా కాంచీపురం బకులా సిల్క్స్ లో ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ దొరుకుతాయి విత్ లోయెస్ట్ ప్రైసెస్ అండ్ క్వాలిటీ ఈజ్ ప్రిడామినెంట్. సో అందరూ విజిట్ చేయండి, చూస్తే మీకే తెలుస్తుంది ప్రైసెస్ ఎంత తక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా మాట్లాడాలి. మీరు మాట్లాడిన తర్వాత తప్పకుండా మా అతిథుల చేతే మాట్లాడిస్తారు సార్. డెఫినెట్లీ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, వేడి సోమి గారికి, అలాగే వేదిక మీదకి ఇచ్చేసినటువంటి పెద్దలందరూ, మరి అలాగే శ్రీతారు నిధి అగర్వాల్ గారు, మరి అలాగే మన పుష్ప సినిమాలో కూడా ఇవి పుష్ప సినిమాలో కూడా నటించారు. ఇంకేదో నెక్స్ట్ కూడా చాలా సినిమాల్లో రాబోతున్నారు. దేవాకంటే మీకు తెలుసు అందరికీ. మరి ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం కాంచీపురం బకులా సిల్క్స్ రాజకీయాల్లోనే ప్రతినిత్యం గడుపుతున్నటువంటి ఒక వ్యాపారం ప్రారంభించాలంటే ఆ వ్యాపారవేత్త ఎవరన్నది ముందుగా తెలియదు, వ్యాపారం ప్రారంభించిన తర్వాత తెలుస్తుంది. మా పరిస్థితి ఏంటంటే ప్రారంభించక ముందే మేమేంటో మీకు తెలుసు. మరి గువాల శ్రీనివాస్ మాదిరి కలిపి ప్రారంభించినటువంటి ఈ కాంచీపురం బకులా సిల్క్స్, మరి పట్టు సిల్క్స్ పైన మరియు స్టోర్ ప్రారంభించారు కదా. మరి వీళ్ళు ఎలా ఉంటది? ఇలాంటి స్టోర్స్ చాలా ఉన్నాయి కదా, హైదరాబాద్ లో కాదు 2 రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. మరి మా ప్రత్యేకత ఏంటి? ఆ ప్రత్యేకత ఏదో ఒకటి ఉండాలి, ఉంటేనే ఆ వ్యాపారానికి ఒక అందం. నేనైతే ఒకటే ఆలోచించాను, నిత్యం ప్రజలతో సంబంధం ఉన్నటువంటి నాకు ప్రజలంటే ఏంటో నాకు తెలుసు. వారిని ఏ రకంగా గౌరవించాలో, ఏ రకంగా సంతృప్తికరంగా వారిని పంపించాలో నాకు తెలుసు. ఆ అనుభవంతోనే, మరి రాజకీయ అనుభవంతోనే వ్యాపారంలో కూడా ప్రజలకు మేలు చేసే విధంగా పట్టు సిల్క్స్ మాదిరికి చాలా ప్యాషన్ ఎక్కువ, చాలా అనుభవం ఎక్కువ, డిజైనర్స్ పట్ల కూడా చాలా అనుభవం ఉంది. మరి వ్యాపారం చేస్తే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. మరి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు, ఎంతో మందికి మనం సహాయపడవచ్చు. ఆ ఉద్దేశంతో నేను ఇది ప్రారంభించాలని నేను అనుకుంటున్నాను. మీరు నాకు సహకరించండి అంటే తప్పకుండా చేద్దాం. దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెడదామని చెప్పి కాంచీపురం బకులా సిల్క్స్ పేరుతో స్టార్ట్ చేస్తాం. మరి బకులామాత గురించి, బకులామాత పేరే పెట్టడానికి కారణం ఏంటంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి తల్లి. మరి ఆమె గత జన్మలో యశోదాదేవి, ద్వాపరయుగంలో యశోదాదేవిగా పుట్టినటువంటి వారికి శ్రీకృష్ణుడికి ఎన్నో వివాహాలు జరుగుతాయి. ఏ వివాహక వేడుకలో కూడా ఆమె ఉండరు. కాబట్టి ఆమెకు కోరుకుంటుంది, నా కొడుకు ఒక పెళ్లిలో నేను ఉండాలి, పెళ్లి చేయాలని. అప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్తాడు, కలియుగాంతంలో బకులామాతగా మీరు జన్మిస్తావమ్మా, నీ కోరిక నెరవేరుతుంది, తప్పకుండా నువ్వు నాకు పెళ్లి చేస్తావని. ఆ సందర్భంలో వెంకటేశ్వర స్వామి ఒక సందర్భంలో వైకుంఠం నుంచి కిందకు వచ్చి ఆయన ఆ 7 కొండల్లో ఓసారి ఓ కుటీరంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక వృద్ధ మాత ఉంటారు, ఆమె బకులామాత. ఆ బకులామాతను కలిసి గత జన్మ విశేషాలను చెబితే అప్పుడు బకులామాత కదా అప్పు చేయాలి, కుబేరుడి దగ్గర అప్పు చేసి ఆ కుబేరుడి దగ్గర చేసిన అప్పు ఈ రోజు వరకు వెంకటేశ్వర స్వామి వడ్డీకాసులు కూడా తీర్చుకున్నారు. కలియుగంలో ఆయన కలియుగాంతం వరకు తిరుపతిలో నిలవై మనందరికీ ఆయన ఆశీర్వదిస్తున్నారు, మనందరికీ నడిపిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి. మరి ఆ స్వామి తల్లిగా బకులామాత పేరు పెడితే కాంచీపురం అంటే పట్టుకి ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే నిలవైంది. కాబట్టి కాంచీపురంలో పట్టు, అలాగే బెనారస్ లో, కలకత్తాలో, బెంగళూరులో, సేలంలో, ధర్మవరంలో, అలాగే ఎవడా యాడికి ఇలాంటి ప్రాంతాలకు మేము వెళ్ళి గత 6 నెలల నుంచి మగ్గందారుల వద్దకే నేరుగా వెళ్ళి మగ్గందారుల దగ్గర నేను గమనించింది ఒకటి, మగ్గందారుడు కూలి పని చేస్తున్నాడు, కూలి పనిగానే మిగిలిపోతున్నాడు, అతనికి ఏమి రావట్లా, ఎంతో కష్టపడుతున్నాడు. కాబట్టి ఆయనకి న్యాయం చేయాలని ఆలోచించి అక్కడ సేకరించిన వస్త్రాల్ని మరి ప్రతి వినియోగదారుడికి
సరసమైన ధరకు ఇవ్వాలన్నది మా ఉద్దేశం. రీజనబుల్ ప్రైస్. 10 రూపాయలు ఖరీదుంటే 100 రూపాయలకు అమ్ముతున్నారు. అలా కాదు, ఖర్చులన్నీ పోగా నాణ్యమైన ధరకి రీజనబుల్ ప్రైస్ అందించాలని నాణ్యత ప్రాధాన్యతగా ఈ వస్త్రం ఈ కాంచీపురం వకులా సిల్క్స్ ప్రారంభించడం జరిగిందని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరి సమక్షంలో ఈ రోజు ప్రారంభం అవుతుంది. ఈ హైదరాబాద్ లో మరో 6 బ్రాంచెస్ కింద కూడా ప్లాన్ చేస్తున్నాం. జ్యువెలరీ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్లాన్ చేస్తున్నాం. మరి దీన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలని చేసుకుంటూ మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన చీఫ్ గెస్ట్ విజయ గారు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ఎలా ఉన్నారు మీరు అందరూ? చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ మహాదేవి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ద స్టోర్ లాంచ్. చాలా చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలి, 100 స్టోర్స్ ఓపెన్ చేయాలి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ప్లీజ్ కమ్ హియర్ అండ్ షాప్. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు అదిగో ఆ పెద్ద గ్రీన్ క్లోజింగ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయ్యి వకులా సిల్క్స్ 5 Good morning, so happy you all being here. Wakula Silks, చాలా స్పెషల్ brand is just starting out. All the best. I hope you all open 100,000, 10,000 more stores. So wishing you all the best. ఈరోజు కాంచీపురం వకులా సిల్క్స్ మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో ఈ బ్రాంచ్ ప్రారంభించాం. ఈ బ్రాంచ్ తో పాటు మరో 6 బ్రాంచ్లు కూడా హైదరాబాద్ లో ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. దీంతో పాటు జ్యువెలరీ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. మరి ఈరోజు శుభారంభం, గ్రాండ్ ఓపెనింగ్ కాంచీపురం వకులా సిల్క్స్. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి ప్రముఖ నటి నిధి అగర్వాల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే దివి, బేబక్క, మా విజయవాడ బేబక్క అండి, మధు, మరి అందరికీ కూడా, అలాగే చాలా మంది అభిమానులు చాలా ఆప్యాయతతో మీరందరూ ఈరోజు అందరూ కూడా విచ్చేశారు. స్వామి వేణు స్వామి గారు కూడా వచ్చారు. మరి అలాగే మచ్చ పుష్ప మరి ఆయన కూడా వచ్చారు. ఇంకా చాలా మంది వస్తున్నారు కూడా.
మరి వీరందరి సారథ్యంలో మాధురి టేస్ట్ ఫ్యాషన్ పట్ల చాలా ప్యాషన్ ఎక్కువ. సో నాకు డిజైనర్స్ కానీ పట్టు సిల్క్స్లో కానీ చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మాధురికి ప్రోత్సహించి ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, వస్త్ర సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలి, చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది ప్రారంభించాం. రాజకీయ నేపథ్యంతో ఉన్నటువంటి మేము రాజకీయాలతో పాటు వ్యాపార రంగంలో కూడా ఇది చేయాలని ఆలోచనలోకి వచ్చాం. మరి ముందుగా హైదరాబాద్, తెలంగాణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో కూడా మాకు అండగా నిలబడి చాలా మంది ఫోన్లు చేసి అన్నా మేము ఉన్నాం, నీకు అండగా ఉంటాం, రా అన్నా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించారు. మరి ఈ రోజు ప్రారంభించినటువంటి కార్యక్రమానికి తెలంగాణ ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా 2 రాష్ట్రాల ప్రజలు ప్రతి ఒక్క తెలుగు వారికి నాతో పరిచయం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక్కటే తెలియజేస్తున్నాను, ఈ స్టోర్ ఏదైతే ప్రారంభించామో ప్రతి మన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి వినియోగదారుడికి కూడా కస్టమర్కి ఎలా ఉండాలంటే, మేము ఈ స్టోర్కి వచ్చాం, ఈ వస్త్రాన్ని కొన్నాం, సంతృప్తిగా వెళ్తున్నాం అంటే రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి, సరసమైన ధర ఇవ్వాలి అన్నదే మా ఉద్దేశం. ఇందులో ఏదో ఆర్జించాలి, సంపాదించాలన్నది మా ఉద్దేశం కాదు. చాలా వ్యాపారాలు ఉన్నాయి చేయాలంటే, కానీ మాధురికి ఇంట్రెస్ట్ అయినటువంటి ఈ వ్యాపారంతో మేమందరం కూడా ప్రతి కస్టమర్ కూడా సంతృప్తికరంగా పంపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యాపారం అద్భుతంగా ముందుకెళ్ళాలని, మరి వేల కొద్ది స్టోర్ స్టార్ట్ చేయాలని ఇది నాకన్నా చిన్న అనేటువంటి అమ్మాయి కూడా విషెస్ తెలిపారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దివి గారు, అలాగే దేవక్క అందరూ కూడా మీరు చూపించినటువంటి అభిమానం, ఆప్యాయతలు ఎప్పుడు మర్చిపోలేనివని మరి ప్రజలందరికీ సహకరించవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను. అండ్ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న తెలంగాణ ప్రజలకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను తెలంగాణలో ఫస్ట్ స్టోర్ స్టార్ట్ చేయడానికి రీజన్ అదే. తెలంగాణ ప్రజలు నాకు చాలా సపోర్ట్ చేశారు, చాలా ఎంకరేజ్ చేశారు, చాలా లవ్ చూపించారు, ఎఫెక్షన్ చూపించారు. సో అందుకే నాకు ఫస్ట్ స్టోర్ తెలంగాణలో స్టార్ట్ చేశాను, కాంచీపురం వర్క్లా సిల్క్స్ అని. మేము డైరెక్ట్గా వీవర్స్ దగ్గరికి వెళ్ళాము. వీవర్స్ దగ్గర శారీస్ వీవింగ్ చేయించుకొని అక్కడి నుంచి కూడా కస్టమర్కి వీవింగ్ ప్రైస్కి ఇవ్వాలని నిర్ణయించుకొని తక్కువ ప్రైసెస్కి శారీస్ని మేము ప్రతి ఒక్క కస్టమర్ కూడా అందిస్తున్నాము. ఎందుకంటే బీయింగ్ నేను ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్, నాకు ఉమెన్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సో ప్రతి ఒక్క ఉమెన్ వెనక సక్సెస్ అవ్వాలంటే తన వెనక సపోర్ట్ వాళ్ళ హస్బెండ్ ఉండాలి. నాకు నా రాజా శ్రీనివాస్ గారు చాలా సపోర్ట్ చేశారు. విత్ ఈ సపోర్ట్ ఓన్లీ నేను ఈ స్టోర్ పెట్టాను, ఇంతవరకు వచ్చాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ అందరికీ కూడా చాలా చీరలు తీసి ఇచ్చేవాళ్ళకి